ఇష్టమైన చాక్లెట్ తేమన్నా తెచ్చారా? అయినా నాకేందుకు తెస్తారు? పెళ్ళైన కొత్తలో అయితే చాలా బాగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు? పాత పడిపోయాను కదా. ఓ తెచ్చావా? ఇదిగో నా చాక్లెట్. ఇంకా అలా చింపంజిలా వాగుతుంటావు. ఎలా? ఏమండి, ఫ్రూట్స్ తేమన్నా తెచ్చారా? ఎందుకు తెస్తారు? నేను చెప్తే ఏమీ తేరు. నా మీద ప్రేమ తగ్గిపోయింది. అదే మీ అక్క కానీ మీ అమ్మ కానీ చెప్తే తీసుకురండి, బుట్టలు బుట్టలు తీసుకొని వస్తారు. నా మీద అసలు ప్రేమే లేదు, ప్రేమ తగ్గిపోయింది. తెచ్చి 2 రోజులు అవుతుందా? ఎవడైనా వంటకాలు పెట్టుకుని తింటాడు, బెడ్రూమ్ లో పెట్టుకుంటాడు దాన్ని. ఎందుకలా పిచ్చి పట్టిన కోతలాగి ఎలా పని పాట ఎప్పుడు మొగుడు మీద పడి ఆడవుతాడు. హలో, ఏంటి ఈ టైంలో నేను గుర్తొచ్చాను? వస్తే సంధ్య, నిన్న మీ ఆయన ఒక అమ్మాయిని తీసుకొని షాపింగ్ మాల్కి వచ్చాడే, చీరలు కూడా కొన్నాడు. అమ్మాయి ఎంత బాగుందో తెలుసా? అంత బాగుందా? నువ్వు పెట్టవే, వచ్చాడుగా, చచ్చాడు నా చేతిలో. సంధ్య, కప్పు కాఫీ తీసుకురావా, బాగా హెడ్ గా ఉంది. కాఫీ ఏదా తెస్తా. ఇది కాఫీ ఎప్పుడు తెస్తానేమో. ఏమండి కాఫీ? ఎందుకే నీ ఆస్తి మొత్తం నేను దుబ్బుకుని తాగినట్టు చూస్తున్నావు? కావాలంటే నువ్వు కూడా కప్పు కాఫీ తెచ్చుకోబో. ఎవరది? అదే ఏంటి ఎవరు? అదే షాపింగ్కి వెళ్ళి చీరలు కొనేదాకా వచ్చిందిగా, ఎవరా అని. అదే నాతో పాటు మా ఆఫీస్లో పనిచేశాను. ఓహో, ఎప్పటి నుంచి సాగుతుంది ఏంటి ఈ చీరల వ్యాపారం? అమ్మా సంధ్య, అమ్మ ఒకసారి. సంధ్య, నీకు ఎవరు చెప్పారమ్మా? ఎందుకు, నువ్వు వెళ్ళలేదా? సంధ్య, ఏం లేదు, ఆషాఢం వచ్చింది కదా, నీకు చీర తెచ్చి చాలా అయింది. మా కొలిక్కి వెళ్తుంటే నాతో పాటు నేను కూడా వెళ్ళా, నీకు చీర తెద్దామని. వాళ్ళ అలాగే. ఇంతకీ నీకు ఎవరు చెప్పారమ్మా? ఏంటి, నిజంగా నాకే తెచ్చారా? కావాలంటే రూమ్ లో కవరం చూడిపో. థ్యాంక్స్ అండి. మీకోసం చికెన్ చేయనా? అలాగే చెయ్యి. ఏ మెటీరియల్తో తయారు చేసాడు అప్పుడు మిమ్మల్ని? మొత్తం పగల కొట్టడానికి పుట్టారు మీరు. ఏమండి, ఇందాకేదో చెప్పారు, నాకు సరిగా వినపడలేదు, మళ్ళీ చెప్పరా? నేను అందుకని నాకు తింగర బుచ్చి అని పిలిచేది. సర్లే కానీ ఇంత చేడి కాకా పడుతున్నావు, నీకేం కావాలమ్మా చెప్పు. ఏమండి, అది మరి మా ఫ్రెండ్ ప్రియా ఉంది కదా. ప్రియా అంటే తెల్లతో వేసుకొని చెట్టికని డ్రెస్ తోటి వేసుకొని తాటికాయ పీస్ మొహం వేసుకుని ఉంటుంది, అదేనా? తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. దానికి పెళ్ళైతే నన్నేం చేయమంటావే? నాకు ఒక నెక్లెస్ కొని ఇవ్వరా? అదేంటి, మొన్న పండగే కదా కొత్త నెక్లెస్ కొనింది. అది తన బర్త్డే వేసుకున్నానండి. అంతకుముందు కొన్నది
తన ఎంగేజ్మెంట్ వేసుకున్నా. మొత్తానికి నీకు నెక్లెస్ కావాలంటావు, అందుకే కాకా పడుతున్నావు. సరే ఒక కాఫీ తీసుకున్నావు. ఏమండి నెక్లెస్? సరే చూద్దాంలే, వారం టైం ఉందిగా. సరే మీరు అలసిపోయిన వచ్చినట్టున్నారు, బోండాలు వేసుకొని వస్తాను. వీళ్ళకి నచ్చింది వేస్తానండి, చాలా ఏమైనా చేస్తాను. సూపర్గా ఉన్నావే నువ్వు. మెడంతా బోసిగా ఉంది, పెళ్ళికి వెళ్తే అదేమనిద్దు. వచ్చాడనుకున్నా, రాలేదా? సరేలే, పాత నగలు వేసుకుని వెళ్దాం. హాయ్ భార్యమణి. ఇస్తామంటే కాలేదుగా, నేను వెళ్తున్నా. ఎందుకు అంతా కొద్దిగా సర్ప్రైజ్ ఉంది. Close your eyes. Look at what you. Open your eyes. చాలా బాగుందండి, థ్యాంక్ యూ. సరే ఫంక్షన్ అడుగుతుందా? వెళ్ళాం ఊరినప్పుడు ఉన్నంత హ్యాపీనెస్ ఎప్పుడు ఉండదు. అయితే ఇలాంటి అదృష్టాలు ఎప్పుడు సంవత్సరానికి అమాసపడిన కోసం వస్తాయి. హ్యాపీనెస్ స్పెండ్ చేయాలి. మధ్యలో చెప్పరా, నా పెళ్ళం కారుగును గారుగును చంపేస్తుందిరా. ఏదైనా మంచి ఐడియా ఉండేది చెప్పరా బయటపడటానికి. కారు కాదు, డైమండ్ నెక్లెస్ కొనుక్తానని చెప్పు. అరే కారు కనీసం ఈఎంఐ ఉంటుందిరా, అదే నెక్లెస్ కదా ఉండవు కదా. అయినా నన్ను బయట పడేస్తే మార్గం చెప్పి ఇరికిస్తావేంట్రా బాబు నువ్వు. కారు డమ్మీ దొరకదు కదా, కానీ గోల్డ్ దొరుకుతుందిగా, రోల్డ్ గోల్డ్. మామ ఐడియా అదిరిపోయింది. అవును, నెక్లెస్ ఇస్తే అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? కారు అయితే నేను వేసుకుని తిరుగుతానని చెప్పు, అదే నెక్లెస్ అయితే నువ్వు వేసుకుని తిరగచ్చు అని చెప్పు. దెబ్బకి ఫ్లాట్ అయిపోతుంది. అదిరిపోయింది మామ, 5,000 తీసుకుని నీ ముందుంటా. ఓకే, రెడీ చేసుకుని వచ్చాయి. వెళ్ళండి మేనేజర్, హాట్ రా, అది అందరికి రాదు. సెల్ఫీ కట్టుకో, బయటికి వెళ్ళిపో. బాయ్ బాయ్. ఆడుతుపా. ఇది డమ్మీ నెక్లెసా? అమ్మడు తెలిసిపోయిందా? అంటే నువ్వు ఇప్పుడు సడన్గా కావాలని అడిగా, పైసలు రాడు ఉన్నాయి, అందుకే నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుంది. తెచ్చాలే, అలా లైట్ తీసుకో. దొంగ సచ్చినాడు, మళ్ళీ మోసం చేసాడు. తర్వాత చెప్తా వీడి సంగతి.